మొదటి శ్రావణ శుక్రవారం, పైగా నాగపంచమి కూడా. ఇలా శ్రావణ శుక్రవారం అనేది నాగపంచమితో కలిసి వచ్చింది కనుక ఇలా బియ్యం డబ్బాలో మీరు గనక ఈ వస్తువులు వేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం, నాగేంద్రుడి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. చాలామంది రకరకాల కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వారు రేపు శ్రావణ శుక్రవారం అలాగే నాగుల చవితి కూడా ఈ రెండింటిని కలిసి వచ్చింది కనుక ఎవరైతే బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వేసినట్లయితే మీకు ఎలాంటి రకరకాల సమస్యలు, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, ఇంట్లో భార్యాభర్తల గొడవలు, ఇలా తరచుగా ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కనుక ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు ఈ పవిత్రమైన శుక్రవారం నాగుల చవితి రోజున బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు. ఇక బియ్యం డబ్బాలో ఏ వస్తువులు వేస్తే మనకు అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక రేపు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది. అలాగే నాగపంచమి కూడా కలిసి వచ్చింది. నాగపంచమిని కొంతమంది గురుడ పంచమి అని కూడా పిలుస్తారు. ఇది చాలా విశేషమైన రోజు. ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతి వైభోగానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసం. ఈ శ్రావణ మాసం నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమశివుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమి రోజు చేసే నాగపంచమి అత్యంత విశిష్టతను సంతరించుకుంది. నాగపంచమి రోజున నాగులను పూజించి గోధుమతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి, పుట్టలో పాలు పోసిన వారికి విషబాధలు ఉండవు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలు వీక్షిస్తూ నైవేద్యాలను ఆరాగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరికలను, వరాల జల్లులను కురిపిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ప్రతి శ్రావణం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ అమ్మవారి మీ పూజలకు పొంగిపోతుంది. ఇక మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుద్ధి చేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి. తర్వాత తలస్నానం ఆచరించి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లతో, పూలతో అలంకరించుకోవాలి. అలాగే మీ ఇంటి ముందర బియ్యం పిండితో అష్టదళ ముగ్గును వేసి ఆ ముగ్గు పైన కొంచెం పసుపు, కుంకుమలు చల్లాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలాడుతూ ఉండాలి. ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. పూజ చేసే స్త్రీలు ఎరుపు చీరను ధరించి కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులు నిండు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి. తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ సిద్ధం అవ్వాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిని ముందు కూడా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి బొట్లు పెట్టి తులసి దళాలను అలాగే గులాబీ రేకులను అలంకరించుకోవాలి. తామర పువ్వులతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉన్న మందార పువ్వులు కానీ, గులాబీలు కానీ అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండ కానీ, బంగారపు నగలను కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి. అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతుంది.
అమ్మవారిని ఇలా అలంకరించుకున్న లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవి నమస్కారం చేసుకోండి. అలాగే లక్ష్మీదేవి పటం ముందు పసుపు కుంకుమలు అక్షింతలు డజన్ లేదా అరడజన్ గాజులు కూడా సమర్పించండి. అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి బెల్లం మొక్కైనా సమర్పించాలి. ఇలా పూజ పూర్తి అయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. దేవుని శక్తి ఈ రాగి చెంబులో నిక్షిప్తమై ఉంటుంది కనుక ఇలా చేసిన తర్వాత 2 దీపాలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించినా సరిపోతుంది. ఇక చివరికి అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 5 ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న అందరి తలపై వేసుకొని దేవుడికి నమస్కారం చేసుకోండి. పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కనుక పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షింతలను వేసుకుంటే ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వాదాలు మీ కుటుంబం ఎల్లవేళలా ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇలా రకరకాల సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంత పవిత్రమైన మాసంలో రేపు శుక్రవారం రోజున నాగపంచమితో కలిసి వచ్చింది కనుక ఈ నాగపంచమి తిథి రోజున బియ్యం డబ్బాలో కనుక మీరు ఈ వస్తువులు వేసినట్లయితే చాలు, ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. ఇలా మీరు శుక్రవారం రోజున పూజ పూర్తయిన తర్వాత బియ్యం డబ్బాలో ఒక ఎరుపు రంగు కానీ తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ₹1 నాణాన్ని అందులో కొన్ని గులాబీ రేకులను వేయండి. ఇలా వేసిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను కూడా వేసి మీ పూజా మందిరంలో పెట్టి నమస్కరించుకోండి. మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలి, మాకు లక్ష్మీ కటాక్షం కలగాలి అని నమస్కరించుకొని బియ్యం డబ్బాలో ఇవి పెట్టండి చాలు. ఇలా ఎవరైతే నాగపంచమి అలాగే శ్రావణ మాసం మనకు శుక్రవారం మొట్టమొదటి శుక్రవారం కనుక ఇలా తిథులు కలిసిన రోజు కాబట్టి ఇది ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన రోజులలో ఇలాంటి బియ్యం డబ్బాలో ఈ వస్తువు వేసినట్లయితే మీకున్న ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు రాజయోగం ఏర్పడుతుంది. మీకున్న ఎలాంటి ఇంట్లో సమస్యలున్నా రకరకాల సమస్యలున్నా అన్నీ తీరిపోతాయి. ఇక లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందగలుగుతారు. కనుక రేపు శుక్రవారం రోజున నాగ చవితి రోజున ఈ 2 తిథులు కలిసి వచ్చిన రోజున బియ్యం డబ్బాలు ఇవి వేసి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లాగా మారిపోతారు.